హైదరాబాద్ రవీంద్ర భారతిలో వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. శ్రీపతి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం పిలవలేకపోతే కనీసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పిలవండి, అప్పుడు బాగా గుర్తుంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మన భాషను మనం గౌరవించాలా, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలా. ఈ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ వేదిక పైన వారందరికీ శ్రీపతి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని మనసారా అభిమానించే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక పరిపూర్ణ కళాకారుణ్ణి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషీవరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళాకేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరణలో కూడా పక్కన ఆయనకన్నా ముందు దివికేగినటి యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని, వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు వీరిద్దరు ద్వయం. స్వర్ణయుగం కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సంగీత ప్రపంచానికి స్వర్ణయుగం తీసుకొచ్చారని చెప్పని చెప్పవచ్చని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. తెలుగు పాటకు వీళ్ళిద్దరూ పట్టాభిషేకం చేశారు. ప్రేక్షకుల హృదయ సింహాసనంపై ఆ తెలుగు పాటను కూర్చోబెట్టారు. హృదయ సింహాసనంపై రోజు నేను నిద్ర లేచి మిగతా దినచర్య ప్రారంభించే ముందు శ్రీ అన్నమాచార్య కీర్తనలు, శ్రీ ఘంటసాల, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు విని ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తాను ఉదయం 4:30-5 గంటలకు. దానివల్ల సద్బుద్ధి, సదాచారం, సత్ప్రవర్తన, సహృదయ కలుగుతాయని చెప్పి నా భావం. సంగీతానికి అంత ప్రభావం, అంత శక్తి ఉంది. రాయినైనా కరిగిస్తుంది సంగీతం అని చెప్పి అంటుంటారు మన పెద్దవాళ్ళు. పశు పక్షాదులు సైతం సంగీతానికి స్పందిస్తూ ఉంటాయి, లేచి నాట్యం చేస్తూ ఉంటాయి. అలాంటి సంగీత సరస్వతి పుత్రుడైన యొక్క శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే, నవతరానికి, యువతరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు ఇంద్రుడు చాలా స్వార్థపరుడు. ముందుగా ఘంటసాల గారిని తీసుకెళ్లిపోయాడు, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్లిపోయాడు. ఎందుకని తొందరగా తీసుకెళ్తున్నారంటే, మీ దగ్గరేనా మా ఆస్థానంలో పాట పాడారు కదా, మా దేవతలందరినీ సంతోషపరచాలా, భూమి నుంచి దివికి రావాలని చెప్పని తీసుకెళ్లారు. ఎంతో పోరాడినప్పటికీ కూడా ఆఖరి క్షణం వరకు మనం బాలసుబ్రహ్మణ్యం గారిని రక్షించుకోలేకపోయాం. బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని చూస్తుంటే సజీవంగా చూస్తున్నట్టే నిండైన అచ్చ తెలుగు మూర్తి వ్యక్తిత్వం మనకి కళ్ళకి కనబడుతుంది. వారికి, ఆ శిల్పికి నేను హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తాను. వడయార్ గారికి చాలా చక్కగా ఆ విగ్రహాన్ని రూపొందించాడు. ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన చాలా విగ్రహాలకు ఆ శిల్పకళ నైపుణ్యంతో వాటిని జీవం పోశాడు. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహాన్ని తయారు చేసి మనకు అందించినందుకు వారికి మనందరి తరఫున, తెలుగు ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక స్వర సార్వభౌమత్వానికి నిలువెత్తు నిదర్శనం. స్వర సార్వభౌమత్వం దానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం ఒక భావ జలపాతం. ఆయన గొంతులో నవరసాలు నాట్యం చేసేవి. శంకర నాద శరీర పర అని ఆయన ఆలపిస్తే ఆ శృతి, శుద్ధి, ఆ గొంతులో పలికిన సాహిత్య పరిపూర్ణతను తన్మయం చెందారు. ఆ చెందని వారు ఎవరు చెప్పండి? ఆ రోజుల్లో ఆ సినిమా వచ్చినప్పుడు అంతా ప్రతి ఇంట, ప్రతి నోట వచ్చినా రాకపోయినా ఆ పాటే పాడుతూ ఉండేవాళ్ళు. అంత బ్రహ్మాండంగా ఆ పాట రచన, ఆ పాటను పలికించడం కూడా బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఓ పాప లాలి వంటి పాటలోని అమాయకపు అల్లరి, కన్నులు కన్నులు కలిశాయి వంటి పాటల్లోని శృంగార మాధుర్యం మనల్ని ఆయా పాత్రలోకి
తీసుకెళ్లిపోయేవారు. పాడుతూ ఉంటే ఆ నటుడే పాడుతున్నాడుగా మనకు అనిపించేది. ఆయన గళం సంగీత దర్శకుడు, గేయ రచయిత ఏది కోరుకుంటే అది పలికించే ఒక అక్షయ పాత్ర. ఏది కావాలని ఆ సంగీత దర్శకుడు కోరుకుంటే దాన్ని ఇచ్చేటి ఒక అక్షయ పాత్ర ఆయన గళం అని చెప్పని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ అక్షయ పాత్ర ద్వారా తమ కృషికి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పరిపూర్ణత ఇచ్చారని అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి బహుముఖ ప్రజ్ఞ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో మంది నటనాశైలికి, హావభావాలకు, గాత్ర ధర్మానికి అనుగుణంగా పాటలు పాడే ప్రత్యేకత వారికి మాత్రమే సొంతం. వారు పాడుతూ ఉంటే, ఎవరికి పాడుతూ ఉంటే వారే పాడుతున్నారంటే అనిపించేట్టుగా అంతగా ఆ పాటలో ఆయన తన్మయత్వం అయిపోయేవాడు. ఇతర భాషా నటులకు ఆయన డబ్బింగ్ చెప్పి పాత్రలకు జీవాన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకు కమల్ హాసన్ గారు ఎంతో గొప్ప నటుడు, బాలసుబ్రహ్మణ్యం గారి కూడా స్నేహితుడు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ లేకుండా కమల్ హాసన్ గారి నటను మనం ఊహించుకోలేము. అంత అద్భుతమైన ఆయనకి మాటలు నేను అందించాడు. ఇక బాలు గారి తెలుగు భాష ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది. తెలుగు మాటకు, తెలుగు పాటకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు అందించే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతుంది. ఆయన ప్రతిభ ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకంటే మధురమైనది. వారిని కలిసిన వారు ఎవరైనా సరే ఆయనలోని వినయాన్ని, సాహితీ గౌరవాన్ని, నిరాడంబరతనం మర్చిపోలేరు. ఒకసారి కలిస్తే ఆయన గురించి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక సద్భావన కలుగుతుంది. ఎంతటి శిఖరాగ్రానం ఉన్నా మట్టి వాసనను మర్చిపోని మహామనిషి ఆయన. ఆ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన నవ్వు, ఆ నవ్వులో ఉన్న నిష్కర్మత్వ సత్వం ఆయన హృదయ సౌందర్యానికి ప్రతీక. బోళా శంకరుడు ఆయన. అలా అని ఏది అడిగితే అది మాట్లాడే మనిషి కాదు, తూకం వేసినట్టుగా మాట్లాడేవాడు. వేదికపై ఆయన హాస్యం, సమయస్ఫూర్తి, అందరితో కలివిడిగా ఉండే ఆ తీరు ఆయన స్వరమాంత్రికుడిగా మాత్రమే కాక మన ఇంటి మనిషిగా కూడా చేసింది.